అయితే అలా గర్వించి నాశనమైన కొందరి జీవితాలు నేను ముగించేస్తాను. గర్వము చేత మొట్టమొదటి నాశనమైన వ్యక్తి లేకపోతే నాశనమైన వారు ఎవరు? సాతాను. చదవండి ఒక మాటని, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుతాం. మేఘ మండలము మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీ మనస్సులో. అమ్మా, ఎవరు గర్వించారు? వాడు పడిపోవడానికి కారణం ఏంటంటే, వాడు అంధకారములోనికి త్రోయబడడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క పరిశుద్ధ సింహాసనము ఎదుట ప్రధాన దూతగా నిత్యము ఆరాధిస్తుంటున్న ఆ యొక్క దూత రాలిపోవడానికి కారణం ఏంటంటే, తన మనస్సులో గర్వించినందుకే. ఎవరు తెలుసా ఈ సాతాను? ఎవరు తెలుసా ఈ లూసిఫరు? ప్రధాన దూత, దేవుని తర్వాత ఈడే ఉండేది. ఎవరు? లూసిఫర్ గారు. వానిలోనికి ఏమొచ్చిందట? గర్వం వచ్చేసింది. నేను కూడా ఏమనుకుంటున్నాడు అక్కడ? మహోన్నతునితో నన్ను సమానముగా ఎంచుకున్నాడటాడు. గమనించాలి, సాతాను పడిపోవడానికి, ఆ యొక్క అంధకారములోనికి వెళ్ళిపోవడానికి, ఆ చీకటిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము వాడు మనస్సులో ఏం చేశాడట? గర్వించాడు. గమనించాలి, మన జీవితంలో బయటికి కనపరచం మన గర్వం, కానీ లోపల అనుకుంటూ ఉంటాం. లోపల అనుకున్నా కూడా దేవునికి వినపడుతుందండి. లోపల అనుకున్నా కూడా ఎవరికి వినపడుతుంది? నీవు అనేవాళ్ళకి, చూపించే వాళ్ళకి కనపడదేమో, ఎవరికి కనపడుతుంది? దేవునికి కనపడుతుందండి. అందుకే గమనించాలి, గర్వము మనల్ని నాశనంలోనికి నడిపిస్తుందని. ఎంత ధన్యత ఎక్కడున్నాడో తెలుసండి? దేవుని దగ్గర నిత్యము ఆరాధనకు లీడర్ ఆయన. ఎవరు? సాతానుగాడు. ఆరాధన చేసేవాడు, నిత్యము దేవదూతల్ని ఆరాధనలోనికి నడిపించేవాడు ఆయన. అటువంటి వాడు గర్వము చేత ఈ చీకటిలోనికి త్రోయబడ్డాడండి. హల్లెలూయా. ఇంకా మనం గమనించినప్పుడు చూడండి, అదే 15వ వచనములో ఆ స్పష్టమైన మాట కనబడుతుంది. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకి త్రోయబడ్డాడు. ఎవరు? సాతానుగాడు. ఎందుకు? గర్వించినందుకు. సాతానుగాడే గర్విస్తే ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళంలోకి వెళ్ళాడు. నీవు నేను ఎంత అండి? ఎక్కడికి వెళ్తాం మనం? పాతాళంలోనికి వెళ్ళిపోతామండి. ఇంకా మనం గమనించినప్పుడు శాస్త్రులు కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు వారు జీవిస్తుంటున్నప్పుడు గర్విస్తూ ఉంటున్నారు. చూడు, దేన్ని బట్టి గర్విస్తుంటున్నారు వాళ్ళు? మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనము 40వ వచనం వరకు మనం చదివితే, బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు ధర్మశాస్త్రమును అడ్డం పెట్టుకొని గర్విస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోకుండా వాళ్ళు నామకార్థంగా గర్విస్తూ జీవిస్తుంటున్నారు. గమనించాలి, మనలో కూడా ఉండవచ్చు. నేను అందరికంటే బాగా పాడతానని, నేను అందరికంటే వాక్యం చదువుతాను బాగాని, నేను అందరికంటే ముందు వస్తాను చర్చికని, నేను అందరికంటే వెనక వస్తాను చర్చికని, నేను అందరికంటే ఎక్కువ ఇస్తానని, నేను అందరికంటే చర్చికి ఎక్కువ చేశానని, ఇంకోటి చేశానని ఏం చేస్తామో? గర్విస్తున్నామేమో. ఎటువంటి గర్వమైన మనలో ఉండకూడదండి. అందుకే జాగ్రత్త పడండి అని అంటున్నాడు అక్కడ. ఆ శాస్త్రులను చూసి ఏమంటున్నాడు? శాస్త్రులను గూర్చి మీరు జాగ్రత్త పడండి. వారి వల్ల మీరు ఉండకండి, వారి వల్ల మీరు గర్వించకండి. వారికి రావలసిన శిక్ష వస్తుంది, కానీ ఆ శిక్షకు మీరు పాత్రులు కాకండి, జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాతానుడు గర్వించాడు, పాతాళానికి త్రోయబడ్డాడు. శాస్త్రులు గర్వించాడు, భయంకరమైన శిక్ష వారి మీదకి రాబోతుంది. ఇంకా ఒక సంఘాన్ని గురించి చెప్తుంటున్నాడండి బైబిల్ గ్రంథంలో. ఆ సంఘమును గురించి చూపించి నేను ముగించేస్తాను. ఆ సంఘము ప్రకటన గ్రంథంలో కనబడుతుంటున్న 7 సంఘాలలో ఒక సంఘము. ఆ సంఘము పేరు లవోదికీయ సంఘము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనమును చదివినప్పుడు ఆ యొక్క సంఘములో ఉంటున్న గర్వమును చూపిస్తుంటున్నాడు వాక్యము ద్వారా. నీవు దౌర్భాగ్యుడవు, భక్తి లేని జీవితాన్ని జీవిస్తుంటున్నావు, అంధకారములను ఉన్నావు, గుడ్డివాడిగాను ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు. నీవు ఇవన్నీ ఎరగక ధనవంతుడువని, ధనవృద్ధి కలిగి ఉన్నావని గర్విస్తుంటున్నావు. హల్లెలూయా. ఎవరికి ఈ మాట చెప్తుంటున్నాడు? సంఘానికి చెప్తుంటున్నాడు. ఓ లవోదిక సంఘమా, నీవు గుడ్డివాడవి,
నీవు గర్వము కలిగిన వాడవి, నీవు అంధకారములను ఉన్నావు, నీవు దరిద్రుడవి, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు గర్విస్తూ నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కలిగిన రక్షణని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని అంటాడు ఈ సంఘముతో. కొన్ని సంఘాలు నాశనం కావడానికే ఈ రీతిగా గర్వించడం ద్వారా. అయితే మనిషిలో గర్వము నాశనములోనికి నడిపిస్తుందని తెలియజేస్తుంది. ఈ సంఘానికి చెప్తుంటున్నాడు, సరి చేసుకో, నేను రాకముందే సరి చేసుకో, నీలో ఉంటున్న గురుడితనాన్ని తీసివేసుకో, నీలో ఉంటున్న గర్వమును తీసివేసుకో, నీలో ఉంటున్న దరిద్రతను తీసివేసుకో, నీలో ఉంటున్న ఆ యొక్క ధనము, ఆ ధనారూపి కలిగిన వానని, నీ గర్వాన్ని నీవు తీసివేసుకో, అప్పుడే నా రాజ్యములోనికి నీ సంఘాన్ని చేర్చుకుంటా అంటాడండి. గమనించాలి, గర్వము అది ఏదైనా సరే, అది ఇది అనేది లేదు, గర్వం అంతా ఒకటే. అదేది మనం కొనకూడదు. గర్వము ద్వారా సాతాను గడు త్రోయబడ్డాడు, గర్వము ద్వారా శాస్త్రులకు శిక్ష వచ్చింది, గర్వము ద్వారా ఒక సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నాడు దేవుడు. నీ గర్వముని నీ నాశనంలోనికి నడిపిస్తుంది. సంఘమా, జాగ్రత్త పడు. శాస్త్రుల వలె గర్వించుకో, సాతాను వలె నీ మనసులో గర్వించుకో. ఆ యొక్క లవోదిక సంఘములాగా నీ ధనమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీవిస్తున్న దాన్ని బట్టి నువ్వు గర్విస్తుంటున్నావేమో. జాగ్రత్త, నేను రాబోతుంటున్నాను, నేను వస్తుంటున్నాను, ఆలస్యం చేయక వస్తుంటున్నాను. నీ గర్వమును తీసివేసుకొని నువ్వు జాగ్రత్తగా బ్రతికితే నేను నిన్ను రాజ్యంలోనికి చేర్చుకుంటా అంటాడండి. గమనించాలి. అందుకే మన జీవితంలోనికి గర్వము రావడానికి కారణము ఏంటివట? అమ్మా, శరీర బలము చేత నువ్వు గర్విస్తుంటున్నావేమో, జాగ్రత్త. రెండవది, ధనమును బట్టి ఈ సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నా. ఈ సంఘము ధనమును బట్టి గర్విస్తుంటుందేమో. మూడవది, స్వనీతి. దేవుని ఆలోచన లేకుండగా, దేవుని చిత్తము లేకుండగా, దేవుని అడగకుండగా, దేవునితో విచారణ చేయకుండగా మన సొంత నీచి చేత మనం వెళ్ళినట్టయితే, అది కుటుంబమైన, సంఘమైన, మన వ్యక్తిగత జీవితమైన, మన స్వనీతి గర్వము చేత మనం వెళితే నాశనమే అని. ఎందరు లేరండి? జ్ఞానము చేత గర్వించిన వారు, నాశనమైన వారు ఎందరు లేరండి? బలమును బట్టి గర్వించిన వారు, నాశనమైన వారు ఎంతమంది లేరండి? కాబట్టి గమనిద్దాం. ఒకవేళ దేని చేతనైనా నువ్వు గర్విస్తున్నావేమో, ఒక్కసారి ఆలోచించి సరి చేసుకొని నీ గర్వమును విడిచిపెట్టేసి దేవుని దృష్టికి గర్వము లేని వాడిగా నువ్వు కనబడినట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. గర్వము లేకుండా యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవించి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. ఆయన గర్వించవచ్చు. ఏమని? నేను దేవుని కుమారుని, నేనే దేవుణ్ణి అని గర్వించవచ్చు. కానీ ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో మనం చూపించాడండి. దేవుడు ఎంత తగ్గించుకున్నాడో తెలుసండి? తన శిష్యులు కాళ్ళు కడిగేంతగా తగ్గించుకున్నాడండి. హల్లెలూయా. గర్వం ఉంటే తగ్గించుకుంటారండి? అమ్మా, గర్వం ఉంటే తగ్గించుకుంటాడా? తగ్గించుకోడు. గర్వము లేకపోతేనే తగ్గించుకుంటాడండి కదండి. దేవాతి దేవుడు తగ్గించుకున్నాడంటే మన జీవితాలు ఎంత అండి? మన జీవితాలు దేనికి పోల్చాడో తెలుసా దేవుడు? అమ్మా, దేనికి పోల్చాడో తెలుసా? ఆవిరికి. ఆవిరి తెలుసా మీకు? అది కొంతసేపు కనబడి అంతలోనే ఏమైపోద్దమ్మా? మాయమైపోద్ది. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు గడ్డి పువ్వుకు పోల్చాడమ్మా. గడ్డి పువ్వు లాంటి జీవితం మనది, ఆవిరి వంటి జీవితాలు మనవి కదండి. నీటి మీద బుడగ వంటి జీవితాలు. ఆ నీటి మీద వెళ్తుంటున్న బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కానీ మన జీవితాలని మనం సరి చేసుకొని మనం బ్రతికుండగానే, ఒకవేళ ప్రభువా దీని చేత నేను గర్విస్తుంటున్నాను ప్రభువా, ఈ వాక్యం చేత నాలో ఉంటున్న గర్వాన్ని నేను తీసివేసుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడండి. ఈరోజు అటువంటి క్షమాపణ నువ్వు పొందుకోవాలి అంటే ఈ క్షణమే నీలో ఉంటున్న గర్వముని తీసివేయాలి. అదేదైనా సరే, జ్ఞానము గర్వమైన, ధన గర్వమైన, బలగర్వమైన, స్వనీతి గర్వమైన, ఏదైనా సరే ఈరోజు ఆ గర్వాన్ని నువ్వు తీసేసుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నిలబెడతాడండి. హల్లెలూయా. కాబట్టి గమనిద్దాం, గ్రహించి ఇప్పటికైనా సరే ఒకవేళ దేని చేతనైనా మేము గర్విస్తుంటున్నామేమో, ఆ గర్వాన్ని తీసేసుకొని మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం కనపడదాం. అట్టి కృప దేవుడు ఈ వాక్యం మన వెడికిలో దీవించును గాక. ఆమె.